హాయ్ అండి. మిస్టర్ యాటిట్యూడ్ పార్ట్ 84. చెప్పు తారా, ఏంటి అంటుంది ప్రియా. తార ఏంటి తారా, వదినా. వదిన అవుతాను నీకు, అలా పిలవలేవా? పేరు పెట్టి పిలుస్తున్నావు అని వేలు చూపిస్తుంది తారా. ఏంటి, దురద పుడుతుందా? వేలు పైకి లేచింది. మా నాన్న కూడా అవసరం లేదు నీ దురద తగ్గించడానికి అని కోపంగా చెప్పేసరికి సైలెంట్ అయిపోయి ఇక ఫ్లోర్ కేసి కాలు బాదుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది తారా. వదిన అంట వదిన. పెళ్ళయింది, బుద్ధి మార్చుకుని సంసారం చక్కబెట్టుకోవడం తెలియదు కానీ ఇంకొకరి సంసారంలో నిప్పులు కురిపించడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ ఉంది ప్రియ, ప్రియారెడ్డి, డాక్టర్ ఆఫ్ వీరేంద్ర రెడ్డి. నీ అంతు చూస్తాను. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని తార వెళ్ళిన వైపే వెళ్దాం అనుకుని మళ్ళీ ఆగి క్యాప్ ఇద్దాం, లేకపోతే మన దెబ్బకి ఈ రోజు చచ్చిపోద్ది అనుకుంటుంది ప్రియ. ఇక న్యూగా ఎవరో అమ్మాయి జాయిన్ అయ్యారు అండ్ ఆ అమ్మాయికి మహేంద్ర చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అని తెలుసుకున్న వందన మన తన మనసులోనే లేదు. ఇక తనకు తనే మళ్ళీ ఏదో సర్ది చెప్పుకుని తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది. వందు ఫైల్ సబ్మిట్ చేయడానికని తను ఇప్పుడు మహి దగ్గరికి వెళ్ళాలి. ఇంకా తప్పక లేచి మహి రూమ్ దగ్గరికి వెళ్ళి మై కమిన్ సార్ అని అంటుంది. కమ్ అని అంటాడు మహి వందన వైపుకు ఒకసారి చూసి తన పని తను చేసుకుంటూనే సార్ కంప్లీట్ అయ్యింది అని చెప్పగానే ఓకే అక్కడ పెట్టేసి వెళ్ళు అంటాడు మహి. సార్ అని మళ్ళీ వందన పిలిచేసరికి ఏంటి అని అడుగుతాడు మహేంద్ర. సార్ అది అని మహి చేతిలో ఉన్న తన రిసిగ్నేషన్ పెడుతుంది వందన లెటర్. షాక్ అవటం మహివంత అవుతుంది ఈసారి. ఎందుకో తెలుసుకోవచ్చా అని అడుగుతాడు సూటిగా. నిన్ను చూస్తూ నా ప్రేమ దాచుకుని బాగున్నట్టు నటిస్తూ బ్రతకడం నరకంలా ఉంది మహి. వెళ్ళిపో, నువ్వు ఎక్కువ అడగొద్దు అని కష్టంగా తన బాధని దిగమింగుతూ పైకి మాత్రం నాకు బెటర్ ఆపర్చునిటీ వచ్చింది సార్, ఇక్కడ ఉండాలని లేదు, మీరు అప్రూవ్ చేయండి అని చెప్తుంది. దానికి అబ్రాడ్ వెళ్ళాలా, అవసరమా అని అంటాడు మహేంద్ర. డిసిషన్ ఆల్రెడీ తీసుకున్నా అని అంటుంది పక్కకి చూస్తూ. నాకు నాకు తెలుసు వందు, నువ్వెందుకు వెళ్ళాలి అనుకుంటున్నావు. అనుకుంటూనే ఒకసారి ఆలోచించు అంటాడు. లేదు మహి లేదు, ప్లీజ్ అని అంటుంది వందన. అప్రూవ్ చేసి అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు మహేంద్ర. కనీసం నీ మ్యారేజ్ లైఫ్ ఎంత బాగుందో నీ పార్ట్నర్ గురించైనా నాతో షేర్ చేసుకోలేవా మహి అని ఏడుస్తుంది వందన. వందు అని అంటూ వస్తాడు మహేంద్ర. కళ్ళు తుడుచుకుని మహికి కనబడనివ్వకుండా చెప్పండి అంటుంది వందన. అది కంపెనీ రూల్ ప్రకారం ఇక్కడ ఇంకా నువ్వు 1 month వర్క్ చేయాలి, నోటీస్ పీరియడ్ ఉంటుంది అని చెప్తాడు మహేంద్ర. నాకు తెలుసు, అది అయ్యాకనే వెళ్తాను అంటుంది వందన. వందన వైపుకు చూస్తూ నీకు ఇష్టం లేకపోతే చెప్పు, అది కూడా లేకుండా చేస్తాను అని మహి బాధగా అంటే వద్దు సార్, కాకపోతే మీకు వీలైతే దాన్ని ఒక 15 days కి తగ్గించండి, ఐ మీన్ 2 weeks అని అంటే ఓకే అంటాడు మహి. అక్కడ నుండి స్పీడ్ గా వెళ్ళిపోతుంది వందన. సార్ మీరు రేపు ఎర్లీగా వెళ్ళాలి అని మేనేజర్ కాల్ చేస్తే ఓకే అంటాడు రిషి. డాడీ అని ఆద్య నిద్రలో కలవరిస్తూ ఉంటే జో కొట్టి నిద్రపుచ్చి నేత్ర కోసం చూస్తూ ఉంటాడు రిషి. తన పొడవాటి కురులు వినను అని మారం చేస్తూ ఉంటే వాటిని కుప్పలా చుడుతూ లోపలికి వస్తుంది నేత్ర. పడుకున్నారా అని వాళ్ళకి బ్లాంకెట్ కప్పి రిషి పక్కన కూర్చుంటుంది. రిషి నేత్ర పాదాలు తన ఒడిలోకి లాక్కొని సన్నగా పొడవుగా ఉన్న కాలు వేళ్లను టచ్ చేశాడో లేదో రిషి గారు ఏం చేస్తున్నారు మీరు అని అంటూ లాగేసుకోబోతుంది. ఒక్కసారిగా బటర్ఫ్లై ఏమైంది ఉండు నువ్వు అని గట్టిగా కదలకుండా పట్టుకునేసరికి రిషి గారు అలా చేయకూడదు, మీరు నా కాళ్ళు అంటూ చెప్తూ ఉంటే తన చెయ్యి నేత్ర నోటి మీద పెట్టి ఆమెని లాక్ చేస్తాడు. ముద్దుగా మురిపెంగా ఉన్న ఆమె లేత వేళ్లకు ఉన్న మెట్టెల మీద చిరుముద్దు ఇచ్చేసరికి నేత్ర ఒక్కసారిగా కదులుతుంది. ఇక గమనిస్తూనే ఇంకొక పాదానికి కూడా అలాగే ఇచ్చి కొంచెం దగ్గరికి లాక్కుని కాలి వేళ్లను లాగుతూ మాట్లాడుతూ ఉంటాడు. బటర్ఫ్లై రేపు చాలా ఎర్లీగా వెళ్ళాలి, బిజీ షెడ్యూల్ ఉంది, మేబీ ఇంత టైం మీతో స్పెండ్ చేయలేకపోవచ్చు అని రిషి డల్ గా చెప్తాడు. అవునా అని అంటూ నేత్ర డల్ అవుతున్నా మళ్ళీ వెంటనే రిషి గారు నేను ఎప్పుడు మిమ్మల్ని చూడాలి అనిపిస్తే అప్పుడు లొకేషన్ కి రావచ్చా అని అడుగుతుంది నేత్ర. కళ్ళు చిన్నవి చేసి కోపంగా చూస్తూ ఉంటాడు రిషి. అది అది రిషి గారు అంటుంది నేత్ర తన కోపాన్ని చూసి. చూడు బటర్ఫ్లై,
నాకు నువ్వు అలా వస్తే చాలా నచ్చుతుంది. ఇన్ఫాక్ట్ చెప్పలేదు కదా ఎప్పుడు నీకు, నా కోసం నువ్వు వచ్చి అలా నా ముందు ఉంటే నా ఫీలింగ్ అసలు చెప్పలేను. కానీ నువ్వు టైర్డ్ అవుతావు రా అని అని ఆమె కొప్పుగా పెట్టుకున్న జుట్టు మొత్తం విప్పేస్తాడు. అవి వెంటనే విశాలంగా వీపంతా చుట్టేస్తే వాటిని ముందుకు వేసి అలా ముద్దు పెట్టి, వస్తావా ఈ బావ కోసం అని అంటాడు. ఇంకా బెడ్షీట్ నలుగుతుంది నేత్ర చేతిలో. అని నేత్ర అంటూ ఉంటే స్పీకౌట్ అంటూ తన మీసాలతో గుచ్చుతాడు రిషి. రిషి గారు అది అది అని అంటుంటే బావా అంటాడు కరెక్ట్ చేస్తూ. వెంటనే రిషి వైపుకు తిరిగి రిషి గుండెల్లో తల దాచేస్తూ, అది బావా అంటే నేను వస్తే నీకు యాక్టింగ్ కి అంత కంఫర్ట్ ఉండదేమో అని అడిగాను అంతే అని చెప్తుంది. ఆర్ యూ కంఫర్ట్? వాట్ డూ యూ మీన్ రా? నీకు విషయం చెప్పాలి అంటాడు రిషి. హా అని రిషి కళ్ళలోకి చూస్తుంది నేత్ర, ఏదో సీరియస్ గా చెప్తున్నాడు అని. నువ్వు అలా నా ముందుంటే నేను యాక్టింగ్ పర్ఫెక్ట్ గా చేస్తాను, నీకు భయపడి తెలుసా అని నేత్రతో అనేసరికి ఏదో చెప్తాడు అనుకుంటే టీచ్ చేస్తున్నాడు అని అర్థమయ్యి బొంగమూతి పెడుతుంది నేత్ర. ఇలాంటి టైంలో పిల్లలు పక్కన ఉన్నప్పుడు ఎలా చేస్తే అలా అంటూ రిషి నేత్ర పెదవులు అందుకుని బాతికి వెళ్తాడు. ఇక నవ్వుకుని రిషి కోసం టవల్ డ్రెస్ తీస్తుంది నేత్ర. టవల్ చుట్టుకున్న రిషి నేత్రాన్ని హక్ చేసుకుని, అమ్మో చాలా కష్టం రా ఇలా, వీ హ్యావ్ టు ప్లాన్ అంటాడు. మధ్యలో ఆద్య బెడ్ కు ఒక పక్కన, రిషి ఇంకొక పక్కన నేత్ర పడుకుంటారు. ఎల్లీగా నిద్ర లేచిన రిషి తొందరగా లేచి పిల్లలు లేవకుండా జాగ్రత్తగా నేత్ర సైడ్కి వెళ్లి నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళబోతూ ఉంటే చెయ్యి పట్టుకుని ఆపేస్తుంది నేత్ర. బటర్ఫ్లై అని అంటాడు. రిషి గారు ఎక్కడికి అంటుంది నిద్ర కళ్ళతో. ఫ్రెష్ అయ్యి వెళ్ళాలి, షూటింగ్ ఉందని చెప్పాను కదా మర్చిపోయావా అంటాడు. కదా అంటూ లేవబోతూ ఉంటే వెనక్కి వచ్చి పడుకో ఐ కెన్ మేనేజ్ అంటాడు. అని తన రెండు చేతులు చాపగానే వచ్చి నేత్ర పక్కనే పడుకుని తన సతి రూపాన్ని కళ్ళల్లో నింపుకుంటూ ఉంటాడు రిషి. నేత్ర మళ్ళీ నిద్రలోకి వెళ్ళగానే మెల్లగా లేచి వెళ్తాడు రిషి. రిషి నేత్ర తన ముందే రూమ్ లోనే రెడీ అయిపోయి వెళ్ళడానికని కిందకు వచ్చేసరికి రిషి గారు అంటూ బాక్స్ ఇచ్చి ఎదురుగా వస్తూ ఇప్పుడు వెళ్ళి రండి అంటుంది. ఆమెను దగ్గరికి తీసుకుని అస్సలు వినవు కదా మాట అంటాడు తనని చూస్తూ. రిషి చేతి మీద తన చెయ్యి వేసి ఆ బ్యాగ్ పక్కన పెట్టి నేత్రాన్ని లిఫ్ట్ చేసి కిస్మి అని ఐస్ క్లోజ్ చేస్తాడు రిషి. రిషి కళ్ళ మీద నుదుటి మీద ముద్దు పెట్టి దించండి రిషి గారు అని నవ్వుతుంది. అప్పుడే ఎలా దించుతా అని లిప్ కిస్ ఇచ్చి ఇది ఎన్నిసార్లు చేసినా కొత్తగానే ఉంటుంది అని ఇంకొకసారి ముడి వేసి వదిలి టేక్ కేర్ అంటూ వెళ్ళిపోతాడు షూటింగ్ కి. అప్పుడే టైం 4 చూపిస్తూ ఉంటే పిల్లల దగ్గరికి వెళ్తుంది నేత్ర. హలో ఏంటి ఈ టైంలో కాల్ చేసావు అని రుసరుసలాడుతుంది తార. అదేంటమ్మి అట్టుంటావు, నేను చూడాలని ఉండదు అందుకే చేసుండా గాని ఏం చేస్తా ఉండవు అని అడుగుతాడు జిత్తు. సని జిడ్డోడు ఎడ్డోడు అంటూ తిట్టుకుంటూ ఏమీ లేదు ఎందుకు చేసావో చెప్పు అంటుంది తార. నాకు నిన్ను చూడాలి అని ఉండదమ్మి, ప్లాన్ ఏదో చెప్తా అంటివి కదా ఎలాగో ఓసారి కలుద్దామా అంటాడు జిత్తు. ఓయ్ ఏం మాట్లాడుతున్నావు, కుదరదు కుదరదు కాక కుదరదు అని అంటుంది తార. సరేలే మీ వీరు మామ దగ్గర తేల్చుకుంటా అని ఫోన్ పెట్టేబోతూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది తార వీరేంద్ర పేరు వినగానే భయంతో. మరి ఈ తార నా జిత్తికిచ్చి చేయటమే కరెక్ట్ నన్ను అడిగితే. మరి చూద్దాం ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో.